సర్వతోముఖాభివృద్ధి చెందాలని, అన్ని మతముల యొక్క మధ్య సమన్వయం సమైక్యత వర్ధిల్లాలని, మరి వారి మంత్రివర్గము వారి ప్రభుత్వం గొప్పగా ఈ ప్రజలకు సేవ చేయొచ్చు. రైతాంగం కార్మిక కర్షక సోదరులకు అందరికీ రోహిత్ బాబు ముఖ్యంగా హనుమంతన్న మాకు ముఖ్యంగా ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా ఇది పోయి మాకు గ్రాంట్ వచ్చిందంటే హనుమంతరావు గారు రోహిత్ అన్న మీకు ప్రత్యేక వందనాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి కుటుంబం వారి మంత్రివర్గం అంతటిని ఆ భగవంతుడు యేసుక్రీస్తు ప్రభు దీవించునుగాక. మరి రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారు ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన్ని ఇంకా వర్ధిల్ల చేయునుగాక. మరి ఇది కోరుకుంటూ అన్న మీరు రాక మాకు సంతోషం. మరి ఎంత చెప్పినా మీకు సమయం కావాలి కాబట్టి ఈ క్రిస్మస్ శుభములు నూతన సంవత్సర ఆశీర్వాదాలు మా అధ్యక్ష మండలి పీఠాధిపతి రూబెన్ మార్క్ తండ్రి గారి పక్షంగా విమల్ బాబు ట్రెజరర్ లే సెక్రటరీ ప్రభు కిరణ్ గారు, మరి మా వైస్ చైర్మన్ గారు వినిస్టన్ గురుల వారు, ముఖ్యంగా పాస్టర్ ద్వారా చిల్డ్రన్ మీరు కలిశారన్న, మరి వారికి కూడా మీరు కలవడం మాకు సంతోషదాయకం. వారి పక్షంగా కూడా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కేథడ్రల్ సంఘము మెదక్ అంతటి పక్షంగా అన్నకు హృదయపూర్వకమైన వందనాలు. ఆ ప్రభు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి కలిగి ఆయురారోగ్యం సుఖశాంతులుండి మీ ప్రభుత్వాన్ని మీ నాయకత్వాన్ని దేవుడు బహుగా దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. అదే సార్కి ఇస్తున్నా. మరి సమయం సార్కి ఇస్తున్నాం. ఇంకో మైక్ ఉందన్నారు, ఆ మైక్ ఇవ్వండి. సరే సార్. మరి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడతారు. క్రిస్మస్ మరియు శత జయంతి ఉత్సవాల గ్రీటింగ్స్ వారు అందజేస్తారు. మరి ఇంతకుముందు వారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనలు చేసి పంపినారు. వారి మొక్కుబడి ఉంది, డాక్టర్ రోహిత్ గారు మొక్కుబడి ఉంది. అన్ని మొక్కుబడులు ఒక్కసారి ఉమ్మడిగా చాలా పెద్దది తీర్చేశారు. దేవుడు వారిని బాగుగా దీవిస్తాడు. ఏ కొరతలు ఉండవండి, సమృద్ధి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మేరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మీ అందరికీ, భక్తులందరికీ. ఈరోజు 2 శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చుగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా
అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి